గ్రామాలలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మన కొట్టకొండ గ్రామంలో మరి ఏర్పాటైన ఈ ఆత్మీయ సమావేశానికి వేదికైనటువంటి పెద్దలకు, కార్యక్రమానికి వచ్చేటువంటి సోదరిమణులకు, ముఖ్యంగా మన కొట్టకొండ గ్రామం పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన గ్రామం నుండి నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేసి మరి చాలా బాగా చేశారని మాకు అక్కడికి వార్తలు కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ మీ నాయకులు మీరు చెప్పడం కాదు, మాకు కూడా చెప్పడం ఏంటంటే మండలంలోని మిగతా నాయకులందరూ కూడా పట్టుకుని నుంచి బాగా చేశారు. అంతేకాకుండా మన నాయకులందరూ కూడా నామినేషన్ వేసే ముందు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకోండి అని కూడా మరి నాయకులు చెప్పడం, అదేవిధంగా మరి స్వామివారిని దర్శించుకుని తర్వాత నామినేషన్ వేయడానికి కూడా నేను అనడం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమానికి ప్రజల యొక్క అండదండ తప్పనిసరిగా ఉంటాయి. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా మరి రేపు 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన గ్రామంలో మరింత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరికీ కూడా కారణం మరి ఇందులో చాలామంది అక్కడికి వస్తానని నాకు మన నాయకులు ఫోన్ చేయడం జరిగింది. మీరెవరో రావద్దు, మిమ్మల్ని కలవడానికి నేను అక్కడికి వస్తానని చెప్పి టైం ఇచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో సహకరించారు నాయకులకి, కార్యకర్తలకి, మీరందరూ సహకారంతో మరి రేపు 4వ తారీఖునేమో లెక్కింపు ఉంటుంది. ఈ లోపల ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరికీ కూడా తెలియడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మిత్రులు మన కమ్యూనిస్టు సోదరులు చెప్పారు, ఎప్పటి నుంచో కూడా భూమి గురించి వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉంటే అది ఎప్పుడు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎవరో కూడా పట్టించుకోలేదని, ముఖ్యంగా అది మన ఎస్సీ సోదరులకు సంబంధించిన భూమి. దాని గురించి చెప్తే మరి దాని గురించి మొత్తం అన్నీ కూడా మరి ఏ రకంగా నేను ప్రయత్నాలు చేశానో ఏంటన్నది మన సోదరులు చేస్తాం. చివరికి ఆర్టీఓ వరకు కూడా వచ్చింది ఫైల్. అంటే నా ఫోర్స్ తోటే అక్కడి వరకు వచ్చింది, అక్కడి వరకు కూడా ఎప్పుడు కూడా ఫైల్ రాలేదు. అది మన సోదరులకు తెలుసు. మరి ఆ రకంగా నా వంతు సహకారం చేస్తున్నాం. కొన్ని వాళ్ళు మాత్రం కొన్ని కొర్రీలు వేశారు. అది కూడా భవిష్యత్తులో అది కూడా క్లియర్ అవుతుందని మనం అందరం